తిరుపతి సమీపంలోని బకరాపేట ఘాట్ రోడ్లో ఏనుగుల సంచారంతో అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బకరాపేట ఘాట్ రోడ్లో ఏనుగుల గుంపు రోడ్లపైకి రావడంతో వాహనాల రాకపోకలు సుమారు 3 గంటల పాటు పూర్తిగా నిలిచిపోయాయి. అర్ధరాత్రి సమయంలో ఘాట్ రోడ్డు వైపు వెళ్తున్న ఓ ద్విచక్ర వాహనదారుడికి ఏనుగుల గుంపు వెంటాడిన ఘటన కలకలం రేపింది. అప్రమత్తంగా వ్యవహరించిన వాహనదారుడు త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడి వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని గంటల కొద్దీ శ్రమించి ఏనుగులను అడవిలోకి మళ్లించారు. ఈ ఘటనతో ఘాట్ రోడ్డుపై భారీగా వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ట్రాఫిక్ జామ్ కారణంగా చిన్నారులు, మహిళలు, వృద్ధులు ఇబ్బందులకు గురయ్యారు. ఏనుగులు పూర్తిగా అడవిలోకి వెళ్లిన తర్వాతే అధికారులు వాహనాల రాకపోకలను పునరుద్దరించారు. ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా రాత్రి వేళలో ఘాట్ రోడ్లో జాగ్రత్తగా ఉండాలని అటవీశాఖ అధికారులు సూచించారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, థ్యాంక్ యూ సండి. తిరుపతి సమీపంలో ఉన్న బాకరాపేట ఘాట్ రోడ్లు అయితే ఏనుగుల సంచారం కారణంగా అర్ధరాత్రి అయితే తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇక బాకరాపేట ఘాట్ రోడ్ లో ఏనుగుల గుంపు రోడ్డుపైకి రావడంతో వాహనాలు రాకపోకలు కూడా సుమారు 3-4 గంటల వరకు పూర్తిగా కూడా నిలిచిపోయాయి. అటు పక్కనే ఉన్నటువంటి ఒక చెక్ పోస్ట్ దగ్గర కూడా దాన్ని ఆపేసి వాహనాలన్నీ కూడా ఆపేశారు. ఇక రోడ్డు మీదకి వచ్చినటువంటి ఒక గజరాజులు ఏవైతున్నాయో అవి గుంపులుగా వచ్చి వాహనాల మీద వచ్చేటువంటి వారి మీద కూడా దాడి చేయడానికి అయితే ప్రయత్నించాయి. ఇక త్రుటిలో తప్పించుకునేటువంటి కొంతమంది కూడా అక్కడ వాహనాలు వదిలేసి దూరంగా కూడా పారిపోయినటువంటి ఘటన అయితే మాత్రం రాత్రి నెలకొంది. ఇక వాహనదారులు కూడా అటువైపు బాకరాపేట యొక్క ఘాట్ రోడ్లలో తిరగడానికి కూడా భయపడేటువంటి పరిస్థితిగా ఉంది. ఇక అప్రమత్తమైనటువంటి అటవీ శాఖ అధికారులు కూడా అక్కడికి వచ్చి ఆ యొక్క ఏనుగుల గుంపును కూడా అడవిలోకి మళ్లించడానికి అయితే ప్రయత్నాలు కూడా చేశారు. ఇక ఆ యొక్క వాహనదారులు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఘాట్ రోడ్లకు వచ్చేటప్పుడు కూడా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఇక రాత్రి వేళల్లో ఘాట్ రోడ్డుకి సంబంధించి ప్రయాణాలు కూడా మానుకుంటే మంచిదిగా ఉంటుంది అనేసి అయితే మాత్రం అటవీ శాఖ అధికారులు కూడా చెప్పారు. ఇక నిన్న సడన్ గా కూడా ఈ యొక్క గుంపు ఏనుగుల గుంపు రోడ్డు మీదకి రాగానే వచ్చినటువంటి వాహనదారులు ఎవరైతే ఉంటారో వారిని అడ్డగించి కూడా వారి మీదకి దాడి చేయడానికి కూడా ప్రయత్నించడంతో అక్కడ ఉన్నటువంటి వాహనదారులు కూడా వాహనాలు వదిలేసి తప్పించుకుని పారిపోవడానికి అయితే చూశారు. ఇక ఘటనా స్థలానికి అయితే మాత్రం అటవీ శాఖ సిబ్బందితో పాటుగా పోలీస్ శాఖకు సంబంధించినటువంటి కొంతమంది పోలీసులు కూడా అక్కడికి వచ్చి ఒక అడవిలోకి మళ్లించడానికి అయితే మాత్రం ప్రయత్నాలు కూడా చేశారు. ఇక పెద్ద సౌండ్లు చేస్తూ సైరన్లు కూడా మోగించడంతో అవి కొంచెం భయపడి కూడా ఒక అడవిలోకి కూడా పారిపోవడానికి అయితే మాత్రం అయ్యాయి. ఒక ట్రాఫిక్ జామ్ కూడా చాలా వరకు దాదాపుగా 6 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ అయితే అయ్యింది. ఇక ట్రాఫిక్ జామ్ లో అంబులెన్స్ గాని ఇంకా చిన్నారులు, మహిళలు, వృద్ధులు కూడా ఒక ట్రాఫిక్ లో కూడా ఇరుక్కున్నారు. ఎందుకంటే దాదాపు 4-5 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ అయితే నిలిచిపోయింది. ఒక గజరాజులకు సంబంధించి కూడా అవి మటపై ఏనుగులుగా కూడా అటవీ శాఖ అధికారులు అయితే చెప్తా ఉన్నారు. అవి రోడ్డు మీదకి రాగానే రోడ్డు మీదకి వచ్చినటువంటి ఎవరు కనిపించినా వాళ్ళపైకి దాడి చేసే విధంగా కూడా వచ్చేసే దీంతో అక్కడ ఉన్నటువంటి వాహనదారులంతా కూడా భయపడిపోయారు. ఇక ముందు ఉన్నటువంటి చెక్ పోస్ట్ దగ్గర టోల్ గేట్ దగ్గర ఆపేసి అక్కడి నుంచి కూడా అదంతా క్లియర్ అయిన తర్వాతనే ట్రాఫిక్ జామ్ ను కూడా క్లియర్ చేయడానికి అయితే ప్రయత్నించారు. ఇక అటవీ శాఖ అధికారులు అయితే మాత్రం ఇటువంటి ఏనుగులు పూర్తిగా కూడా అడవిలోకి వెళ్లిన తర్వాత అధికారులు ఆ వాహన రాకపోకలను కూడా పునరుద్ధరించడానికి అయితే మాత్రం ప్రయత్నించారు. ఇక ప్రయాణికులు కూడా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఘాట్ రోడ్లలో కూడా జాగ్రత్తలు కూడా పాటించాలనేసి అయితే అటవీ శాఖ అధికారులు అయితే సూచించారు. ఘాట్ రోడ్డుకి సంబంధించి ఎప్పుడు కూడా ఇటువంటి వన్యమృగాలు కూడా తరచుగా వస్తూ ఉంటాయి. వాటి కోసం అయితే ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు కూడా తీసుకుంటాము. ఎక్కడైతే ఇటువంటి ఏనుగులు అటాక్ చేసేటువంటి ప్లేస్ లో ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తించి కూడా అక్కడ పేటాలు కూడా నిర్వహిస్తామనేసి అయితే మాత్రం అటవీ శాఖ అధికారులు చెప్పారు. మరి అక్కడ రాత్రి వేళల్లో కూడా కొంతమందిని డ్యూటీ కూడా వేసి అక్కడ గస్తీ కాసేటువంటి పరిస్థితులు కూడా ఇక్కడ నుంచి చేపడతామనేసి అయితే మాత్రం ఒక ప్రయాణికులకి దగ్గరలో ఉన్నటువంటి గ్రామస్తులకు కూడా హామీ ఇచ్చినటువంటి పరిస్థితి అయితే నెలకొంది. సందీప్, నరేష్, ద్విచక్ర వాహనుడి పరిస్థితి ఎలా ఉంది?
ద్విచక్ర వాహన పరిస్థితి అయితే మాత్రం నిన్న వాటి యొక్క వాహనం అయితే మాత్రం ధ్వంసమైంది. ధ్వంసమైన తర్వాత తను కూడా వాటి నుంచి తప్పించుకుపోవడానికి అడవిలోకి కూడా వెళ్లి పడిపోవడం అయితే జరిగింది. వెంటనే కూడా అక్కడ ఉన్నటువంటి సహచరులు అంటే వాహనదారులు కూడా పోలీసులకి అటవీ శాఖ అధికారులకి సమాచారం ఇచ్చి వారి కోసం అయితే మాత్రం అంబులెన్స్ ని తీసుకొచ్చి కూడా పంపించారు. ప్రస్తుతానికైతే మాత్రం తనకి ఎటువంటి ప్రాణాపాయ స్థితి కూడా లేకుండా ఆరోగ్యం అయితే మాత్రం నిలకడగా ఉంది. తనను కూడా తిరుపతి రుయా హాస్పిటల్ కి తరలించి మెరుగైన వైద్యం అయితే చేస్తున్నారు. కాకపోతే అక్కడ తను ఆ యొక్క రోడ్డు మీద నుంచి ఎటు వెళ్లాలో తెలియక వాటి ప్రాణాలు రక్షించుకోవడానికి అడవిలోకి వెళ్లి పడిపోవడం, అక్కడి నుంచి తనకి కొన్ని చిన్న చిన్న గాయాలు అయితే తగిలాయి. సో తనకి పుట్టిలో ప్రాణాపాయ స్థాయి కూడా తప్పిందనేసి అయితే మాత్రం తెలుస్తుంది. దీనికి ఆ ఒక ఘటన జరిగిన వెంటనే ప్రయాణికులు కూడా అప్రమత్తమై హడాలిపోయే పరిస్థితి అయితే జరిగింది. సందీప్, అంటే ప్రయాణికులు దాదాపు 3 గంటల పాటు ఇబ్బంది పడిన పరిస్థితి. అంటే ప్రయాణికులు ఏం చెప్తున్నారు, ముఖ్యంగా ఏం డిమాండ్ చేస్తున్నారు? ప్రయాణికులు అయితే మాత్రం దాదాపుగా రాత్రి నెలకొన్నటువంటి పరిస్థితులంతా కూడా భయానకంగా ఉన్నాయి. ఇక ప్రయాణికులు 3-4 గంటలు ట్రాఫిక్ లో ఇరుక్కుపోవడం, దాంట్లో ఎక్కువగా వృద్ధులు, చిన్నపిల్లలు, మహిళలు ఉండడంతో ఒక రాత్రి పూట ఇటువంటి పరిస్థితి రాగానే అటవీ శాఖ అధికారులు కానీ పోలీసు కానీ వీళ్ళంతా కూడా ఇటువంటి మళ్ళీ పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలనేసి అయితే మాత్రం వాళ్ళు విజ్ఞప్తి అయితే చేస్తా ఉన్నారు. ఎక్కడైతే ఏనుగులు సంచరిస్తూ అటాక్ చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయో అక్కడ అటవీ శాఖ అధికారులు బోర్డింగ్ లో ఏర్పాటు చేసి అక్కడ వారికి సంబంధించినటువంటి పోలీసులు కూడా అక్కడ ఉంటే ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది కూడా లేకుండా ఉంటుందనేసి అయితే చెప్తారు. అక్కడ అదే కాకుండా అంబులెన్సులు కూడా అక్కడ ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే ఇటువంటి ఘాట్ సెక్షన్ కి సంబంధించి అయితే మాత్రం ఎక్కువగా వాహనదారులు అటువైపు చాలా ఫాస్ట్ గా కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి. అటువంటి ఘాట్ రోడ్డుల్లో సడన్ గా ఇటువంటివి అయితే చుట్టూ కూడా అంటే ఇటువైపు తిరుపతికి రావడానికి అయితే మాత్రం దాదాపుగా 20 కిలోమీటర్లు, ఇక బకరాపేట నుంచి సిటీలోకి వెళ్లాలంటే అటువైపు నుంచి ఒక 20 కిలోమీటర్ల దూరం వరకు ఎక్కడా కూడా ఎటువంటి సౌకర్యాలు లేనటువంటి ఘాట్ రోడ్డుల్లో ఇటువంటి ఘటనలు జరిగిన వెంటనే రావడానికి చాలా టైం కూడా పడుతుంది. నిన్న అదృష్టవశాత్తు కూడా ఒక వాహనదారికి అంటే ద్విచక్ర వాహనదారికి అంబులెన్స్ సకాలంలో వచ్చిన దాని వల్ల తనను కూడా రక్షించగలిగాము. లేదా తన పానిక్ అయ్యేసి అటు నుంచి ఎక్కడైనా లోయలో కూడా పడిపోయి ఉంటే పరిస్థితులు దారుణంగా ఉంటాయనేసి అయితే మాత్రం ప్రయాణికులు కూడా వాపోతున్నారు. ఇక ఇంతసేపు 3-4 గంటల సేపు ట్రాఫిక్ జామ్ లో నెలకొన్నటువంటి వారు కూడా చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు. వీటి కోసం తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. అటవీ శాఖ గాని అలాగే ప్రభుత్వం నుంచి పోలీస్ శాఖ కూడా వీరంతా కూడా తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలనేసి అయితే మాత్రం ప్రజలు కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. సందీప్, థ్యాంక్ యూ నరేష్.